అంటే తెలుగులో 4 సంవత్సరాల నుంచి వీళ్ళని మళ్ళీ స్క్రీన్ మీద ఎప్పుడెప్పుడు చూస్తానేమో అనే కరువు, ఆశ, ఉత్సాహం. అన్నట్టు ఇది డిస్కషన్ వీడియో, రివ్యూ కాదు. డిస్కషన్స్ అంటే తెలిసింది కదా, సో స్పాయిలర్స్ ఉంటాయి. పెద్ద బొక్కల స్పాయిలర్స్ ఏముంటాయి లేంటి. మూవీ టీం వాళ్ళు ప్రమోషనల్ మెటీరియల్ అని టీజర్లు ట్రైలర్లు రిలీజ్ చేసుకున్నారు. వాటిలోనే మొత్తం సినిమా ఉంది. కొత్తగా చెప్పేది ఏం లేదు ఇక్కడ. అయినా ఒకసారి చెప్పేస్తున్నాను, స్పాయిలర్స్ అహెడ్. సినిమా స్టార్ట్ అయ్యేది ఒక డీప్ ఎమోషన్ నుంచి. ఒంటరితనం, నా వాళ్ళు నా ఇల్లు లేనప్పుడు వచ్చే ఒంటరితనం. స్క్రీన్ మీద ఈ ఎమోషన్ ని కోతి ఫీల్ అవుతుంటే సీట్ మీద ఉన్న ఆడియన్స్ కూడా ఆ ఎమోషన్ ని సెన్స్ చేస్తారు. ఇది నాకు చాలా బాగా నచ్చింది. అంటే మీరే ఆలోచించండి, ఇలాంటి పెద్ద పెద్ద మాన్స్టర్స్, డైనోసార్స్, ట్రాన్స్ఫార్మర్స్ వీళ్ళని చూపించినప్పుడు వీళ్ళ సత్తా, వీళ్ళ పవర్, వీళ్ళ స్ట్రెంగ్త్ ని మాత్రమే చూపిస్తారు. అది చూసి చూసి అలసిపోయాం మేమందరం. కానీ ఫస్ట్ టైం ఈ సినిమాలో ఈ సినిమా హీరో అంటే కాంగ్ బాబు ఈ సినిమాకి హీరో అన్నమాట. దాని గురించి వీడియో ముందు పాటలు చెప్తాను. కానీ ఈ సినిమా హీరో స్ట్రగల్ అవ్వడం చూపిస్తారు. తన ఒంటరితనం, లోన్లీనెస్ని చూపిస్తారు. విచ్ ఇస్ వెరీ వెరీ గుడ్ చాయిస్ యాక్చువల్లీ. ఇది హాలో ఎర్త్ కథ. భూమిపైన వస్తే దేవుడి డిస్ట్రిక్ట్ టైటన్స్ నుంచి అర్త్ని కాపాడుతుంటది. జ్యూస్ తాగినట్టు రేడియేషన్స్ తాగిస్తుంటది. అంతే, మొత్తం సినిమా మొత్తం ఇంతే. వస్తుంది, కొడుతుంది, తాగుతుంది, రిపీట్. వస్తుంది, కొడుతుంది, తాగుతుంది, రిపీట్. వస్తుంది. బట్ టియామత్ అనే ఒక మాన్స్టర్ ఉంటుంది, చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. పింక్ కలర్ మాన్స్టర్. దానికి ఇంకొంచెం లెంత్ ఇచ్చి ఉంటే చాలా బాగుండేది, కానీ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఆ మాన్స్టర్ అయితే. అలా అని దేవుడి జిల్లాకి ఏం తక్కువ చేసి చూపించలేదు ఈ సినిమాలో. హీ ఈజ్ ఓజీ మాన్స్టర్. వివిధ టైటన్స్ నుంచి భూమిని కాపాడుతుంటాడు. అండ్ కొన్ని టైటన్స్ ని స్వ ఉపయోగం కోసం చంపేస్తాడు కూడా. ఈ సినిమాలో దేవుడి జిల్లా గేమి పూరి జగన్నాథ్ హీరో వైబ్స్ అన్నమాట. సో ఇప్పుడు మీరు అనుకోవచ్చు, భూమి మీద ఉన్న డేంజరస్ టైటన్స్ ని చంపుతున్నాడు మనోడు, భూమిని కాపాడుతున్నాడు, భూమి మీద ఉన్న మనుషులు, భూమి మీద ఉన్న శృతిహాస్ అంటే ఇతనికి ఇష్టమేమో అని మీరు అనుకోవద్దు. ఎందుకంటే అడ్డొచ్చిన టైటన్స్ ని చంపేసిన తర్వాత నా బొచ్చులో భూమి అని వెళ్లి పడుకుంటాడు, అది కూడా కాలసియంలో. దిస్ మాన్స్టర్ డోంట్ గివ్ అ ఎఫ్ అబౌట్ ఎనీవన్. అడ్డొచ్చిన వాళ్ళని చంపి వెళ్లి పడుకోవడం అంతే. లిటరలీ ఫణేంద్ర భూపతి దేవుడి డిస్ట్రిక్ట్. నాకు నచ్చిన 2 సీన్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ టైం సూకో హెల్ప్ తో హాలో ఎర్త్ కి వెళ్ళినప్పుడు ఒక మంకీ ముసలి మంకీని, అది పనిచేస్తున్న ముసలి మంకీని టార్చర్ చేస్తూ ఉంటది. అప్పుడు మన కాంగ్ బాబు ఆ ముసలి కోతిని చూసి పాపం హెల్ప్ చేద్దామని చేయిస్తాడు పైకి లేపడానికి ముసలి మంకీని. ఇది చూసిన ఆ రౌడీ మంకీ కాంగ్ ని భయపడదామని కాంగ్ దగ్గరికి వచ్చి కోతిలా అరుస్తుంది. అది కోతే కదా, అరుస్తుంది. అది అలా అరుస్తుంటే నాకు ఎగ్జాక్ట్లీ అదంతా అరుస్తున్న కాంగ్ ఒక్క మిల్లీమీటర్ కూడా కదలకుండా ఫేస్ మీద ఒక పంచి సిరిద్దే కొడతాడు. తప్పుగా అనుకోకండి, నాకు మాత్రం KGF చాప్టర్ 1లో రాకీ భాయ్లా అనిపిస్తాడు కాంగ్ ఈ సీన్లో. ఐ థింక్ డైరెక్టర్ బాగా ఇన్స్పిరేషన్ తీసుకున్నట్టున్నాడు, చూసిన వాళ్ళకే తెలుస్తుంది ఇది. తర్వాత సెకండ్ హాఫ్ లో ఒక సీన్, హాలో ఎర్త్ లో ఉన్న కాంగ్ ఏదో పెద్ద ప్రాబ్లం వస్తుంది అని, దాన్ని కాంగ్ ఒక్కడే ఫేస్ చెయ్యలేడు కాబట్టి సర్ఫేస్ అర్త్ పైన ఉన్న గాడ్జిల్లాని తోలుకుపోనికి పైకి వస్తాడు. Where's he going? Godzilla won't come down here unless Kong brings him. ఇలా కాంగ్ రావడాన్ని చూసిన దేవుడి డిస్ట్రిక్ట్ ఈయన బట్ట మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నాడు అని అనుకొని రైజ్ అయిపోతుంది సడన్ గా కాంగ్ మీద. కాంగ్ ఆపుతూ ఉంటాడు, వద్దు మావా, ఆపేమావా అని ఆపుతూ ఉంటాడు. అబ్బే అస్సలు వినదు. సో అప్పుడే కొత్తగా ఇన్ఫినిటీ గౌంట్లెట్ వేసుకున్న కాంగ్ కి తిక్కరేగుద్ది, జస్ట్ లైక్ ఈ సీన్ లో భీమ్లా. ఆ బాధంతా నీకు చెప్పుకుంటాను కదన్నా. అన్నా అన్నా నిజంగా నేనే తప్పు ఎరగనన్నా, నువ్వు మావోనివే. ఎగ్జాక్ట్లీ 100% ఇలానే ఉంటుంది ఈ సీన్. ఒక 2 minutes కాంగ్ బాబు గాడ్జిల్లాతో పీస్ ట్రీటీ సైన్ చేసుకోవడానికి ట్రై చేస్తాడు, కానీ గాడ్జిల్లా ఒప్పుకోకుండా అటాక్ చేస్తుంటుంది. అప్పుడు ఇన్ఫినిటీ గౌంట్లెట్ ని వాడి గాడ్జిల్లాని సావదే. కేవలం ఒక హ్యాండ్తో ఎంత కొడతాడంటే గాడ్జిల్లా ఫర్ ద ఫస్ట్ టైం కిందకి పడిపోతుంది తల తిరిగి. అంద మాదిరి ఓరు పంచెస్. అండ్ ఇక్కడ యాక్చువల్లీ గూస్ బంప్స్ ఇలా కొట్టడం కాదు, కొట్టేసిన తర్వాత హాలో ఎర్త్ లోపలికి తోక పట్టుకొని లాక్కొని వెళ్తుంటాడు. వామ్మో, గూస్ బంప్స్ అంతే. ఇలా లాక్కొని వెళ్ళే సీన్కి ముందు ఒక సన్నివేశం వస్తుంది హాలో ఎర్త్ తో. దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కన్నా చూపిస్తాను, చూడండి. ఎంతమందిని తెచ్చుకుంటున్నాము అన్నా చెప్పు.
మన ఆర్మీ ఎక్కడుంది? స్కార్కింగ్ ఆల్మోస్ట్ 1 hour 53 minutes లో ఒక 1 hour 20 minutes అద్భుతమైన విలన్ లా ఉంటాడు. లైక్ హీ గివ్స్ ట్రామా టు అవర్ కాంగ్ బాబు. పిచ్చి లేపుతారు క్లైమాక్స్ తో. బిల్డింగ్స్ మధ్య ఫైట్ సీక్వెన్స్ ఉంటది. ఇది ఇక్కడ మనుషులు ఉంటారు, పాపం సేఫ్టీ అనే పొక్కలందేం ఉండదు ఇక్కడ. నీచమైన మాన్స్టర్ ఫైట్ ఇక్కడ. అండ్ ఎస్ ఐ ఫెల్ట్ లైక్ చాలా షార్ట్ అనిపించింది క్లైమాక్స్. ఇంకో 30 minutes ఉంటే ఇంకా చాలా బాగుండేది. ఒక KGF ని ఇంకో RRR ని కలిపేసి ఇంత బడ్జెట్ ఇచ్చేస్తే ఇదే సినిమా. దీనికోసమే కదా డబ్బులు ఇచ్చేది నేను. కోతి బల్లి అరవడం, గర్జించుకోవడం, ఆ అరవడం ఏదైతే ఉందో ఆ భాష మాకు రాదు. గ్రామర్ కూడా తెలియని భాషది, అయినా కంప్లీట్ గా అర్థమవుతుంది. యాక్చువల్లీ సినిమా IMAX లో చూసాను నేను. చాలా ప్రొఫెషనల్ వెదవలు వస్తారు, సైలెంట్ గా సినిమా చూసి వెళ్ళిపోతారు, అస్సలు అరవరు వాళ్ళు. కానీ ఈ సినిమా చూస్తున్నప్పుడు వాళ్ళు కూడా అరిచారు. అంత పాజిటివ్ అయినా నెగిటివ్ ఏం లేదా అంటే ఉంది, నెగిటివ్ ఉంది. నేను ఇప్పటి వరకు చూసిన అన్ని మాన్స్టర్ వర్స్ సినిమాస్ లో ఈ సినిమాలోనే వర్స్ట్ కన్వీనియన్స్ ఉందన్నమాట. అంటే ఈ గ్లో ఒక సపరేట్ ప్రాజెక్ట్ అంట, ఫండింగ్ లేకపోవడంతో ప్రాజెక్ట్ ఆపేస్తారు. అప్పుడు అంటే ఇది పాస్ట్ జరిగిన విషయం, కేవలం మాటల్లో చెప్తారు. సో దీని ఫండింగ్ ఆగిపోవడం వల్ల ఈ గ్లో ని ఇక్కడే హాలోవర్త్ లోనే వదిలేస్తారంట. అండ్ కాంగ్ కి ఈ రోజు షీమో అటాక్ చేసి ఉంటే, ఈ రోజు అతని చేయి ఫ్రీజ్ అయిపోయి ఉంటే, దానికి మెడిసిన్ ఆ గ్లోలో అప్పుడెప్పుడో పెట్టేసి ఉంటారు. అంద మాదిరి వర్స్ట్ కన్వీనియన్స్. ఇంకా ఇలాంటి ఐకానిక్ సీన్స్ అయితే సినిమా మొత్తంలో చాలా ఉన్నాయి. అండ్ ఈ సినిమాలో కాంగ్ ని చూసినప్పుడు ఎలా ఫీల్ అవుతాం తెలుసా? ఆప్టిమస్ ప్రైమ్ ని చూస్తున్నామనే ఫీల్ వస్తుంది. తెలుసు కదా ఆప్టిమస్ ప్రైమ్ ఎవరు? అలానే కాంగ్ ఒక్కడే ఏ ప్రాబ్లం వచ్చినా అడ్డంగా నుంచొనేస్తాడు. ఇలాంటి సినిమా టాలీవుడ్ లో చాలా వచ్చేసాయి, చాలా చూసేసాం. యాక్చువల్లీ తొడగొట్టడం ఒక్కటి లేదంతే, ఇంకన్నీ ఈ సినిమాలో ఉన్నాయి ఆల్రెడీ, తొడగొట్టడం ఒకటి తప్ప. అండ్ అఫ్ కోర్స్ క్లైమాక్స్ లో కాంగ్ హాలో ఎర్త్కి వెళ్ళిపోతాడు. తనకి ఇప్పుడు స్టార్టింగ్ లో ఉన్న ప్రాబ్లం లేదన్నమాట. అంటే ఆ లోన్లీనెస్ లేదు, ఎందుకంటే తనకు ఒక ఇల్లు దొరికింది, తన ప్రజాతి దొరికింది తనకి. సో ఇక్కడ క్లైమాక్స్ లో హాలో ఎర్త్ కి రిటర్న్ అయిన కాంగ్ ని చూసిన తర్వాత మనకు అర్థమైన మెసేజ్ ఏంటంటే, బలమున్నోడిదే రాజ్యం, బలమున్నోడిదే కుర్చీ. సో అంతే, గాడ్జిలా అండ్ కాంగ్ ద న్యూ ఎంపైర్ కి సంబంధించిన సినిమా డిస్కషన్. సో ఐ హోప్ రివ్యూలు చూసి అలసిపోయిన మీకు ఈ డిస్కషన్స్ కొంచెం ఫ్రెష్ గా, కొంచెం కొత్తగా ఉంటాయని అనుకుంటున్నాను. ఇఫ్ ఎస్ దెన్ ఈ వీడియోకి లైక్ చేయండి. 10K లైక్స్ వచ్చిన వెంటనే ఈ సినిమా మూవీ మైక్రో డీటెయిల్స్ కూడా చేసేస్తా. 10K. అండ్ నెక్స్ట్ వీడియో బ్రహ్మయుగం మూవీ మైక్రో డీటెయిల్స్. గత వారం నుంచి అదే సినిమా మీద పనిచేస్తున్నాను. చాలా డీప్ మీనింగ్ ఉంది. నాకు కేరళ అంత టచ్ లేదు కాబట్టి కేరళ హిస్టరీని డిక్ చేస్తున్నా. ఆ వీడియో చూడండి, మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఇంకో 2 days లో అప్లోడ్ చేసేస్తా. మిస్ కాకూడదు అనుకుంటే సుప్ కాంగ్ జిల్లా అనే ఈ బటన్ ఉంటుంది, దీన్ని నొక్కండి. అండ్ షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ సో ఐ కెన్ గెట్ బిగ్గర్ రీచ్. ఇవి నా సామాజిక ప్రసార ఖాతాలు. ఏదైనా మాట్లాడాలంటే డిస్కస్ చేయాలంటే ఫాలో చేసుకోండి. సీ యు ఇన్ ద వీడియో సూన్. బాయ్ బాయ్.